తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఈ క్రింది వానిలో గౌరవనకు గల బిరుదును గుర్తించండి. గౌరవనకు గల బిరుదును గుర్తించండి. సరస సాహిత్య విచక్షణుడనే బిరుదు ఉంది గౌరవనకు. సరస సాహిత్య విచక్షణుడనే బిరుదు గౌరవనకు కలదు. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. ఈ గంగా నది బ్రహ్మపుత్రయును, నీ కృష్ణమ్మ కావేరియన్. ఇది సరైన పద్యక్రమం. తర్వాయి ప్రశ్న. పరితపించు, మెడిసిపాటు అనే నానార్థాలనిచ్చే పదం క్రింది వానిలో. పరితపించు అదేవిధంగా మిడిసిపాటు అనే నానార్థాలనిచ్చే పదం క్రింది వానిలో. మెడుకు. తర్వాయి ప్రశ్న. మ్రందిన అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో. మ్రందిన అనే పదానికి అర్థం మరణించిన అని అర్థం. మ్రందిన అనే పదానికి అర్థం ఏంటంటే మరణించిన. తర్వాయి ప్రశ్న. పడమటి కొండ కొనకొమ్మ మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి. పడమటి కొండ కొనకొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలో అలంకారం ఇది ఉపమాలంకారం. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో పడ్వాది సంధికి ఉదాహరణ ఏమిటి. పడ్వాది సంధికి ఉదాహరణ భయపడు. భయపడు అనేది పడ్వాది సంధికి ఉదాహరణ. తర్వాయి ప్రశ్న. విద్యుత్ తయారీ కంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు. ఈ వాక్యం అనేది సంయుక్త వాక్యం. ఈ వాక్యం అనేది ఏంటంటే సంయుక్త వాక్యం. తర్వాయి ప్రశ్న. పారాశర్యుండు అను పదానికి వ్యుత్పత్తార్థం ఏమిటి క్రింది వానిలో. పారాశర్యుండు అను పదానికి వ్యుత్పత్తార్థం పరాశర మహర్షి సుతుడని అర్థం. పరాశర మహర్షి సుతుడని అర్థం. తర్వాయి ప్రశ్న. వినాయకుని బొమ్మ వేసి రంగులు దిద్దండి. ఇది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకతకి సంబంధించిన ప్రశ్న ఇది. తర్వాయి ప్రశ్న. కాయల వ్రేటులాడుచును గంతులు వైచుచు భూవు దేవలం. ఈ పద్యపాదంలో ఎతి చెల్లిన అక్షరాలను గుర్తించండి. కాకి గమ్కి ఎతి చెల్లిన అక్షరాలు. తర్వాయి ప్రశ్న. శరదృతువులో వచ్చే పండుగలు క్రింది వానిలో. శరదృతువులో వచ్చే పండుగలు ఏంటంటే దసరా, దీపావళి. దసరా, దీపావళి పండుగలు. తర్వాయి ప్రశ్న. పచ్చినెత్తురు అనే పదంలోని సమాసం ఏమిటి. పచ్చినెత్తురు అనే పదంలో సమాసం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పచ్చినెత్తురు అనే పదంలో సమాసం ఏంటంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాయి ప్రశ్న. ఖడ్గము అనే పదానికి వికృతి ఏమిటి క్రింది వానిలో. ఖడ్గము అనే పదానికి వికృతి ఖడ్గము. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయాన్ని గుర్తించండి. తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయం వంటి కాలి మీద లేవడం. వంటి కాలి మీద లేవడం. తర్వాయి ప్రశ్న. మంచివారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది. ఈ వాక్యంలో విభక్తులను గుర్తించండి. మంచివారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది. ఈ వాక్యంలో విభక్తులను గుర్తించండి. తృతీయ విభక్తి అదంగా పంచమీ విభక్తి. తో అనేది తృతీయ విభక్తి అదంగా వలన అనేది పంచమీ విభక్తి. తర్వాయి ప్రశ్న. వృషము అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో. వృషము అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి క్రింది వానిలో. ఎద్దు,
కాసరము ఎద్దు కాసరం. తర్వాత ప్రశ్న కళ ప్రత్యయాలు ఈ అర్ధవాక్యంలో కనిపిస్తాయి, సామర్థ్యార్థకంలో కనిపిస్తాయి. తర్వాత ప్రశ్న పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేదే భాష. ఈ నిర్వచనం పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేదే భాష. ఈ నిర్వచనం అనేది భాషావేత్తల దృష్టిలోనిది ఈ నిర్వచనం, ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న సాహిత్యం ఒక కళ అని విశ్లేషించింది ఎవరి క్రింది వానిలో? సాహిత్యం అనేది ఒక కళ అని విశ్లేషించింది పింగళి లక్ష్మీకాంతం గారు. పింగళి లక్ష్మీకాంతం. తర్వాత ప్రశ్న ఛాందసుడు అనే పదానికి పూర్వార్థం వేదవేత్త, దీని ప్రస్తుతార్థం లోకజ్ఞానం లేనివాడని. ఇది ఒక అర్ధగ్రామ్యత. ఇది ఒక అర్ధగ్రామ్యత. ఛాందసుడు అనే పదానికి పూర్వార్థం ఏంటంటే వేదవేత్త, దీని ప్రస్తుతార్థం ఏంటంటే లోకజ్ఞానం లేనివాడు. ఇది అర్ధగ్రామ్యత అనమాట. తర్వాత ప్రశ్న భాషేతర వాచకాల కంటే భాషావాచకాలలో గల ప్రత్యేకత. భాషేతర వాచకాల కంటే భాషావాచకాలలో గల ప్రత్యేకత ఏమిటి? అన్ని శాస్త్ర విషయాలు ఉండటం. అన్ని శాస్త్ర విషయాలు ఉండడం అనేది ప్రత్యేకత. తర్వాత ప్రశ్న మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు క్రింది వానిలో. మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు శ్రవణం భాషణం. శ్రవణం భాషణం మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఇవి. తర్వాత ప్రశ్న ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి క్రింది వానిలో. ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ఏమిటి క్రింది వానిలో? ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి. ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ఏంటంటే ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి. తర్వాత ప్రశ్న గణాంక సమాచారాన్ని చార్టు రూపంలో వ్యక్తీకరిస్తే దానిని ఇలా అంటారు. గణాంక సమాచారాన్ని చార్టు రూపంలో వ్యక్తీకరిస్తే రేఖాచిత్రము అంటారు. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో బహుళైచ్ఛిక ప్రశ్న రకం. బహుళైచ్ఛిక ప్రశ్నల రకం బంధితాంతర రకం. బంధితాంతర రకం. తర్వాత ప్రశ్న ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఇలా అంటారు. ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఇలా అంటారు. పాఠ్య పథకము అంటారు. ఏమంటారంటే పాఠ్య పథకం. తర్వాత ప్రశ్న విద్యార్థుల్లో సహకార భావన, ఆలోచన శక్తి, నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదపడేవి క్రింది వానిలో. భాషా మేళాల, గ్రంథాలయ ఏర్పాట్ల, పద్య పఠనమా, నిరంతర సమగ్ర మూల్యాంకనమా? భాషా మేళాలు సరైన సమాధానం. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.